ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులతో సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేసి నిర్మాణదారులకు వెసులుబాటు కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 1,50,000 మంది నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తూ జీవనాధారం సాగిస్తున్నారని, ఇసుక లేకపోవడం వల్ల కార్మికులకు పనులు లేక అల్లాడిపోతున్నారని సిపిఎం నాయకులు వాపోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందని, ఎన్నికల ముందు కూటమి పార్టీ నేతలు ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికలు అయిపోయి అధికారంలో వచ్చిన తర్వాత ఉచిత ఇసుక హామీ ఊసే ఎత్తడం లేదని సిపిఎం నాయకులు తెలిపారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. దానిలో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావాలని చెప్పింది. కానీ ఉచిత ఇసుక విధానం 100 రోజులు పూర్తయినా సరే ఇంతవరకు ఎక్కడా కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది. మరి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతూ అడ్డాల మీద ఖాళీగా ఉన్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ అమలు చేయకపోవటం వల్ల, ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసి అది అమలు చేయకపోవటం వల్ల ప్రధానమైన కారణం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక పక్క సిమెంట్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఐరన్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అనేక ధరలు పెరిగిపోయి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు జీవన ఉపాధి మొత్తం కూడా లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు 2 నెలల నుంచి కూడా ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి కనీస వృత్తి నెలకు 10,000 రూపాయలు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే